మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక షార్ట్ స్టోరీ మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒక గెద్ద ఆకాశంలో ఎగురుతున్నప్పుడు తనకంటే బాగా ఎగిరేటువంటి మరికొన్ని గెద్దలను చూసి అది ఎంతో అసూయ చెందిందంట. తనకంటే బాగా ఎగురుతున్నటువంటి ఆ గెద్దలను చూసి అసూయ చెంది ఎలాగైనా సరే వాటిని హత్య చేయాలి అనే ఆలోచన ఆ గెద్ద చేసింది. అలా చేస్తున్నప్పుడు ఆ గెద్ద ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఒక వేటగాడు దానికి అడవిలో కనిపించాడు. ఆ వేటగాని దగ్గరకు ఆ గెద్ద వెళ్ళి, ఇదిగో ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఆ పక్షులను, గెద్దలను నువ్వు చూసావు కదా, వాటిని ఎలాగైనా సరే నీ బాణాలు వేసి వాటిని చంపేయి అని చెప్పి ఆ వేటగాడిని అడిగింది ఆ గెద్ద. ఈ అసూయ చెందినటువంటి ఈ గెద్ద ఎప్పుడైతే ఆ మాట అడిగిందో, సరే నేను నీకు సహాయం చేస్తాను కానీ మరి నువ్వు కూడా నాకు సహాయం చేయాలి అని ఆ గెద్దని అడిగాడు ఆ వేటగాడు. అలా అడిగినప్పుడు ఆ గెద్ద కూడా సరే నీకే సహాయం కావాలి అని అడిగినప్పుడు ఆ వేటగాడు అన్నాడు, ఇదిగో నీ రెక్కలలో నుంచి కొన్ని ఈకలు నాకు తీసివు, వాటిని నేను ఉపయోగించి నేను బాణాన్ని వేసి ఆ గెద్దలను ఆకాశంలో ఎగిరేటువంటి వాటిని నేను పడగొడతానని చెప్పాను. సో అంతే కదా, నా రెక్కలే కదా, నేను తీసిస్తానని చెప్పి అది తన ముక్కుతో కొన్ని రెక్కలను పీకి ఆ వేటగానికి ఇచ్చింది. ఆ వేటగాడు బాణానికి ఆ రెక్కలను ఉపయోగించి వాటిని కట్టి అతను ఆకాశంలో ఎగిరేటువంటి ఆ గెద్దలకు గురిపెట్టి ఆ బాణాన్ని వదిలాడు. అలా వదిలినప్పుడు అది వాటికి తగలలేదు, అది ఫెయిల్ అయిపోయింది. మరలా ఆ గెద్దను మరలా అడిగాడు, ఇదిగో నేను మరొకసారి నేను బాణాన్ని వేస్తాను, మరికొన్ని ఈకలు నాకు కావాలి అన్నప్పుడు అది అసూయతో ఎలాగైనా సరే వాటిని పడగొట్టాలి అనేటువంటి ఆలోచనతో ఉంది కదా, దానికి బాధ అయినా సరే ఆ రెక్కలను పీకి మరలా కొన్ని అతనికి ఇచ్చింది. మరలా రెండోసారి బాణాన్ని వేశాడు కానీ అవి కూడా తగలలేదు, రెండో బాణం కూడా తగలలేదు. అలా మరలా అడిగాడు. ఇలా అడుగుతున్న ప్రతిసారి కూడా ఇదైతే అసూయతో రగిలిపోతుంది. ఎలాగైనా సరే ఆ ఎగిరే వాటిని పడగొట్టాలన్నటువంటి ఆలోచనతో ఈ గెద్ద అయితే ఉంది. ఆ వేటగాడు అయితే అడుగుతున్న ప్రతిసారి కూడా తీసి ఇచ్చేస్తూ ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ వేటగాని మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేది గెద్ద గ్రహించలేకపోయింది. వేటగాని యొక్క ఆలోచన ఏంటి అంటే ఆకాశంలో ఎగిరే వాటిని కొట్టాలన్నది కాదు, కానీ తన పక్కన ఉన్నటువంటి ఆ గెద్దను ఎగరనివ్వకుండా చేసి తన రెక్కలను పీకేసి దాన్ని నిస్సహాయత స్థితిలోనికి చేసి దానిని చంపాలన్నటువంటి ఆ ఆలోచన ఈ వేటగాడు కలిగి ఉన్నాడు. ఆ చివరికి ఆ వేటగాడు దాన్ని అలాగే చేసి చంపేశాడండి. అంటే అసూయతో ఉన్నప్పుడు ఆ అసూయను బట్టి అది ఎంత గొప్ప ప్రమాదాన్ని దాని మీదగా తెచ్చుకుందో ఒక్కసారి గమనించాలి. అంటే ఈ గెద్ద చనిపోవడానికి కారణం ఏంటి అంటే అసూయ అండి. బైబిల్లో కూడా మీరు గమనించగలిగితే సామెతల గ్రంథం 14:30 అంటాడు, మన శరీరానికి ఆధారమైనటువంటి ఎముకలకు ఈ అసూయ మత్సరము అనేది కుళ్ళు అని అంటాడండి. ఎప్పుడైతే మనలోనికి ఈ అసూయ మత్సరము వస్తాయో అవి మన నాశనాన్ని మనకు తెచ్చిపెడతాయండి. కాబట్టి మన జీవితంలో ఈ అసూయ, ఈ మత్సరము అనేది అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్టే ఈ గ్రద్ద ఎలాగైతే తన స్వనాశనాన్ని అదే కొని తెచ్చుకుందో అలాగే మనం కూడా మన స్వనాశనాన్ని మనం కొని తెచ్చుకుంటాం. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో కయ్యూను హేబేలు యొక్క జీవితాలను మనం గమనించినప్పుడు అసూయ చేతనే కదా తన సొంత తమ్ముడైనటువంటి హేబేలును కయ్యూను చంపేశాడు. 1 యోహాను పత్రిక 3:20 రాయబడినటువంటి రీతిగా కయ్యూను దుష్టుని సంబంధి. కయ్యూను ఒక దుష్టుడు, ఒక క్రూరుడు. ఎందుకు కయ్యూను అసూయ చెందాడు అంటే తన క్రియలు చెడ్డవై ఉన్నాయి, తన తమ్ముడి క్రియలు నీతివై ఉన్నందున కయ్యూను ఏం చేశాడంటే తన సొంత తమ్ముడినే చంపడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి అలా చంపడాన్ని బట్టి దేవుని ఉగ్రతను తన మీదకి తెచ్చుకున్నాడు, దేవుని శాపాన్ని తెచ్చుకున్నాడు, అలాగే శిక్షను కూడా తెచ్చుకున్నట్లుగా మనం కయ్యూని జీవితాన్ని గమనిస్తూ ఉంటాం. ఈరోజు నీ పరిస్థితి కూడా ఎలా ఉంది? ఎదుటి వాళ్ళు ఎదుగుతున్నారని, ఎదుటి వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు అని, ఎదుటివారు ఖరీదైనటువంటి బట్టలు కొనుక్కున్నారు అని, ఎదుటి వాళ్ళు చాలా విలాసవంతమైనటువంటి మంచి జీవితాలు జీవిస్తున్నారు అని, ఎదుటివారి యొక్క ఎదుగుదలను చూసి, ఎదుటివారు ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి స్థితిని చూసి ఒకవేళ ఈరోజు నువ్వేమైనా కుళ్ళుకుంటున్నావా, ఈరోజు నువ్వేమైనా మత్సరపడుతున్నావా, అసూయ పడుతున్నావా, ఒక్కసారి జాగ్రత్త. ఎందుకంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది అసూయ అనేది మన జీవితానికి మంచిది కాదు. ఒకవేళ అలాంటి అసూయ, అలాంటి మత్సరము గనక నీలో ఉంటే ఈరోజే వాటన్నిటిని కూడా విడిచిపెట్టు. ఈరోజే వాటన్నిటిని కూడా
పాతిపెట్టు. ఎందుకంటే వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఉండగలిగితే, వాటన్నిటిని కూడా నువ్వు పాతి పెట్టగలిగితే, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించగలిగితే, నీకున్న స్థితిని బట్టి నువ్వు దేవుని మహిమపరచగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఇంకను కూడా ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా ఎదుటివారిని చూసి, ఎదుటివారి ఎదుగుదలను చూసి, ఎదుటివారి ఆశీర్వాదాన్ని చూసి ఒకవేళ నువ్వు అసూయ పడుతున్నావేమో, అసూయ పడితే జాగ్రత్త, దేవుడు తగిన తీర్పు నీకు తీరుస్తాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.